నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాదు గ్రహణాయ. ఓ దుందుబి మోస్తున్నా, దుందుబి అంటే పెద్ద అనుకోండి, డోలో గిలో భేరి మోగిస్తూ ఉంటే ఆ భేరి మోగించేవాడికి ఆ శబ్దంలో ఇతర శబ్దాలన్నీ కూడా వినబడతాయా? వినబడవు. ఎందుకంటే ఆ శబ్దాలన్నీ కూడా దీనిలో కలిసిపోతూ ఉంటాయి. గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య శబ్దో గృహీత. దుందుబిని గ్రహించినందువల్ల దుందుబి ద్వారా వచ్చిన ఆ శబ్దం ఏదైతే ఉందో గ్రహింపబడుతుంది, కానీ మిగతా శబ్దాలు గ్రహింపబడవు. ఏ ఒక్క దాన్ని తెలుసుకున్నా అంటే దుందుబిని తెలుసుకున్నందువల్ల దుందుబి యొక్క ఆఘాత శబ్దం కూడా తెలుసుకోబడుతుందో, లేదా ఆ శబ్దాన్ని తెలుసుకున్నందువల్ల ఈ శబ్దం అంతా కూడా దుందుబిది అని ఎట్లా గ్రహింపబడుతుందో అట్లాగే ఇది దృష్టాంతం కూడా చెప్పబడింది. అలాగే ఏవం యథా సంభవం ప్రతివేదాంతం ప్రతిజ్ఞా దృష్టాంతం ప్రకృతిత్వ సాధనో ప్రత్యేతవ్యో. యథా సంభవం ఎక్కడ ఎలా సంభవిస్తే, ఏ వేదాంతంలో ఎలా సంభవిస్తే, ఏ వేదములో, ఏ ఉపనిషత్తులో, ఏ ఉపనిషత్ వాక్యాల్లో ఎలా సంభవిస్తే, ప్రతివేదాంతం సమస్త వేదాంతాల యొక్క వాక్యాల యొక్క ప్రతిజ్ఞ దృష్టాంతం. మొదటి ప్రతిజ్ఞ ఉంటుంది, తర్వాత దృష్టాంతం ఉంటుంది. ప్రతిజ్ఞను గురించిన విషయము ఏదైతే ఉంటుందో అదే దృష్టాంతం కూడా ఉండి రెండు సమన్వయం చేస్తూ ఉంటుంది. యత ఇతీయం పంచమీ యతోవా ఇమాని భూతాని జాయంతే. యత అంటే ఏంటిది? పంచమీ విభక్తి. దేని నుంచి అయితే, నుండి అని కదా పంచమి. అందువల్ల యత అంటే దేని నుంచి, వా ఇమాని భూతాని జాయంతే దేని నుంచి? పరమాత్మ నుంచి. ఇది జనికర్తు ప్రకృతి. జనికర్తు ప్రకృతి అని పాణిని సూత్రం, ఇది వ్యాకరణ సూత్రం. విశేష స్మరణాతో ప్రకృతి లక్షణ ఏవ ఉపాదానే ద్రష్టవ్య. జనికర్తు ప్రకృతి అంటే కారణం అని చెప్పబడుతుంది. అందువల్ల విశేష స్మరణాతో అంటే పాణిని మహర్షి స్మృతిలో అంటే సూత్రాల్లో ఈ విషయము చెప్పబడినందువల్ల ఉపాదానే ద్రష్టవ్య అంటే ప్రకృతి శబ్దము ఉపాదాన కారణమే చెప్పబడుతుంది, కానీ నిమిత్త కారణము కాదు. నిమిత్తంతో అధిష్టాత్రాంతరాభావాది అధిగంతవ్యం. మరి నిమిత్త కారణం ఎందుకయింది అంటే పరమం కంటే అధిష్టానం వేరే లేదు కాబట్టి నిమిత్త కారణం. ఈ రూపంలోనేమో ఉపాదాన కారణం, ఈ రూపంలోనేమో నిమిత్త కారణం. మరి అది చెప్పలేకపోయావుగా నువ్వు. దానిలో ఉంచి వచ్చినా దేనిలో ఉంచి వచ్చినా దాని సమన్వయం ఎట్టి చెప్పాలా? దానిలో ఉంచి వచ్చింది అంటే దేనిలో ఉంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చిందా లేదా పరమాత్మ నుంచి వచ్చిందా? ఇంకా ఉంది దీని కథ, పరమాత్మ నుంచి రాలేదు. ఇంకా దీన్ని విశేషంగా చేస్తూ ఉంటే మనకు సూక్ష్మత్వం వస్తుంది. తర్వాతనేమో అధిష్టానమైనందువల్ల ఏంటిది ఇప్పుడు ఇది నిమిత్త కారణం అంటే ఈ ప్రపంచానికి, ఇంత విశాలమైన ప్రపంచానికి వేరే నిమిత్త కారణం లేదు కాబట్టి అధిష్టాన కారణమైనందువల్ల నిమిత్త కారణంగా తథాహి లోకే మృత్సువర్ణాదికం ఉపాదాన కారణం కులాల సువర్ణకారాదీనం అధిష్టాన అపేక్ష ప్రవర్తతే అన్నారు. లోకంలో ఎట్లా ఉంటుంది అంటే మట్టి సువర్ణము ఉపాదాన కారణమైంది, తర్వాత కులాల సువర్ణకారుడు అంటే బంగారు పని చేసేవాడేమో అధిష్టానం అయ్యారు. అక్కడ భిన్నంగా ఉంటే ఉండొచ్చు, అంటే ఉపాదానము క్రియారూపాన్ని ధరించింది, నిమిత్తము వేరువేరుగా ఉన్నారు. అక్కడ వాళ్ళేమో అధిష్టానం అంటే వాళ్ళ యొక్క నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు అధిష్టానం అయ్యారు. ఇక్కడ కూడా నైవం బ్రహ్మణ ఉపాదాన కారణస్య సమో అన్యో అధిష్టాత అపేక్ష అస్తి. ఉపాదాన కారణము కానీ లేదు నిమిత్త కారణము కానీ బ్రహ్మం కంటే భిన్నమైన వస్తువు ఇంకొకటి మనకు కనిపించదు. ఎందుకంటావా? ప్రాగుత్పత్తేరేకమేవ అద్వితీయం ఇత్యవధారణాత్. ఉత్పత్తి కంటే ముందు ఒకటి అద్వితీయం అనే వస్తువు ఉంది అని ప్రతిజ్ఞ జరిగింది కదా. ఏకమేవ అద్వితీయం నేహ నాన తిరిగించ అంటే మా బ్రహ్మం గురించి చెప్పబడిందా, ఇంకో దాని గురించి చెప్పబడిందా? సృష్టి కంటే పూర్వం ఒకటే ఉంది అంటే బ్రహ్మం ఒకటే ఉండింది, నామరూపాలుగా లేదు. అందువల్ల ఏకోహం బహుశ్యాము, నేను ఒక్కడిగా ఉన్నాను, అనేక రకాలుగా ఉన్నాను. సాయిక్షం చక్రే, అతను చూశాడు నేను ఇవన్నీ కూడా చేయాలి అనే భావన కలిగి ఉన్నాడు. అందుకొరకు అధిష్టాతాంతరాభావే అపి ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాదేవ ఉదితో వేదితవ్య. అధిష్టాంతరాభావం అంటే వేరే అధిష్టానము లేని కారణం చేత
ఉపాదానం కూడా అయినందువల్ల రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ప్రతిజ్ఞ దృష్టాంత అనుపరోధాదేవ ప్రతిజ్ఞ చేసినందువల్ల దృష్టాంతం కూడా వచ్చినందువల్ల బ్రహ్మము రెండు కారణాలు అని నిర్ణయము చెయ్యాలి. అధిష్టాతరి హి ఉపాదానాద్ అన్యస్మిన్ అభ్యుపగమ్యమానే పునరప్యేక విజ్ఞానేన సర్వవిజ్ఞానం. అధిష్టాన విజ్ఞానానికంటే భిన్నమైన వాడు ఉపాదాన కారణము అని ఒకవేళ మనం స్వీకరిస్తే, ఒకదాన్ని తెలుసుకుంటే అనేది ఎట్టు తెలుసుకున్నా ఉంటుంది, అది భిన్నమైపోయి ఇది భిన్నమైపోయి. అధిష్టాత నిమిత్త కారణం అన్నాము, మరి అతని పరమాత్మను మనము పరమాత్మ కంటే భిన్నమైన ఉపాదాన కారణం మనం ఒప్పుకున్నట్టయితే ఏక విజ్ఞానం చేతి సర్వవిజ్ఞానం అనే వాక్యము సమన్వయము కాదు. అందువల్ల పునరప్యేక విజ్ఞాన సర్వవిజ్ఞానస్య అసంభవాత్ ప్రతిజ్ఞా దృష్టాంతోపరోధ ఎవస్యాత్. అప్పుడు ప్రతిజ్ఞ వేరైంది, దృష్టాంతం వేరైంది, అందువల్ల సమన్వయం కాదు. కాని కారణం చేత ఏదైతే ఉందో ఇక రకరకాలుగా భావన వస్తుంది. అందువల్ల తస్మాత్ అధిష్టాత్రంతరాభావాద్ ఆత్మన కర్తృత్వం ఉపాదానాంతరాభావచ్చ ప్రకృతిత్వం అన్నారు. అది వేరే అధిష్టానం లేనందువల్ల కర్త అయ్యారు, వేరే ఉపాదానం లేనందువల్లనో ఉపాదాన కారణం అయ్యారు. బ్రహ్మం కంటే మించిన అధిష్టానం లేదు, బ్రహ్మం కంటే మించిన ఉపాదాన కారణం కూడా లేదు. అందువల్లనే రెండు ఆయనే. రెండు అభిధ్యోపదేశాచ్చ. అభిధ్యోపదేశాదు అంటే అభిధ్యోపదేశాశ్చ ఆత్మన కర్తృత్వ ప్రకృతితే గమ్యతే అన్నాడు. వేరే హేతువును కూడా చూపిస్తున్నాడు. అవిద్య అంటే సృష్టి సంకల్పం, అభిధ అంటే చెప్పడము, ఆ సంకల్పం చేయడము. అవిద్యోపదేశాశ్చాత్మ కర్తృత్వ ప్రకృతిత్వే గమయతి అన్నాడు. కర్తృత్వం ఆయనే, ఉపాదాన కారణం అని, నిమిత్త కారణం ఆయనే, ఉపాదాన కారణం అనేది మనకు వేదవాక్యాలు చెప్తున్నాయి. ఏంటిది? తో అకామయత బహుశ్యాం ప్రజాయేతి. ఇదేంటిది? అవిద్య. అవిద్య అంటే చెప్పడం, అంటే కర్తృత్వము. అతను అనుకున్నాడు, ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కనుగా ఉన్నాను, అనేకంగా అవుదునుగాక అనుకున్నాడు. ఇది ఎవరు కర్త అనుకుంటారా, ఉపాదానం అనుకుంటుందా? ఉపాదానం చేయడం కదా కర్త అనుకుంటాడు, అధిష్టానం అనుకుంటాడు. నేను ఈరోజు ఈ వస్తువులు చేయాలని ఎవరు అనుకుంటారు? అధిష్టానం అనుకుంటారు, కర్త అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇది తత్ర అభిధ్యానపూర్వికాయా స్వాతంత్ర్య ప్రవృత్తే కర్తేది గమ్యతే. ఈ విధంగా చెప్పినందువల్ల అధిష్టానం ఒకరికి లోబడి చెయ్యడు, తను స్వతంత్ర కర్త అయి ఉంటాడు. అందువల్ల పరమాత్మ ఈ విధంగా సంకల్పం చేసినందువల్ల ఏమంది? అధిష్టానం అనేది తెలియవస్తుంది. బహుశ్యామితి ప్రత్యేగాత్మ విషయత్వాదు బహుభవనాభిధ్యానస్య ప్రకృతి అపి అవిగమ్యతే. నేను అనేకమవుదునుగాక అనుకున్నాడు, సంకల్పం చేసినందువలన అధిష్టానం అయ్యారు, అనేకమవుదుగాక అని అయిపోయాడు. అయినందువల్ల ఇటు ఉపాదానమైంది, అటో నిమిత్త కారణం కూడా అయిపోయింది. అధిష్టానం తానే అయ్యాడు, ఉపాదానం కూడా తానే అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా ఎవరు చెప్పారు? వేదవాక్యం చెప్పిందా లేదా? అందుకొరకు దీన్నే అభిన్న నిమిత్తోపాదాన కారణం అని అంటారు. నిమిత్త కారణం వేరే లేనందువల్ల, ఉపాదానం వేరే లేనందువల్ల ఒక దృష్టాంతం. ఆయన ఏమో సంకల్పం చేసినందువలన అధిష్టానం అయ్యారు, బహురూపాలు ధరించినందువలనేమో ఉపాదానం కూడా, కర్త ఉపాదానం కూడా అయ్యాడు. ఆ నిమిత్త కారణం ఆయన సంకల్పం చేసినందువల్ల నిమిత్త కారణం. బహురూపాలు ధరించిన ఏది అనేన జీవేన ఆత్మన ప్రవేశామి అన్నాడు. తత్సృష్టా తదేవాను ప్రావిశదు, సృష్టి చేశాడు, అందులో ప్రవేశించారు. అంతే కదా. మరి అది అయితేనే కదా ఒకదాన్ని తెలుసుకుంటే ఇదంతా కూడా తెలియబడుతుంది, లేకపోతే తెలియబడేదానికి అవకాశము లేదు అనేది ప్రకృతిరపి గమ్యతే అని ఈ రకం. అంటే అవిద్య ఉపదేశాచ అంటే ఈ విధంగా సంకల్పం చేసినందువల్ల కూడా నిమిత్త కారణం, ఉపాదాన కారణం పరమాత్మేనని తెలియవస్తూ ఉంది అని. ఇంకో కారణం సాక్షాచ్చోభయామ్నాతో. సాక్షాత్ అంటే ఉభయం అంటే రెండింటిని చెప్పినందువల్ల ఈ సూత్రంలో ఏదైతే ఉందో బ్రహ్మ ప్రకృతిత్వం తర్వాత అధిష్టానత్వం రెండు కూడా సమన్వయనందువల్ల పరమాత్మకే రెండు సంబంధిస్తాయి అని సూత్రం ద్వారా కూడా మనకు తెలియవస్తుంది. ఎట్లా? ప్రకృతిత్వస్య అయం అభ్యుచ్చయ. ప్రకృతి యొక్క స్వరూపం ఏంటిది అంటే
ఇతస్య ప్రకృతిర్బ్రహ్మ యత్ కారణం సాక్షాత్ బ్రహ్మైవ కారణం ఉపాదేయ ఉభౌ ప్రభవ ప్రళయ అవామ్నాయేతే అన్నారు. ఎందుకంటే రెండు సాక్షాత్ ఉభయ ఆమ్నాయ రెండు రెండు చెప్పబడినందువల్ల రెండు ఏంటిది? ప్రభవం అంటే పుట్టుక, ప్రళయం అంటే లయం. అంటే ఉత్పత్తికి లయానికి స్థానమైనందువల్ల కూడా ఆయనే రెండు అని. ఎట్లాగా? యత్ కారణం సాక్షాత్ బ్రహ్మైవ కారణం ఉపాదాయ ఉభౌ ప్రభవ ప్రళయవాన్నేతే. పరమాత్మయందే ప్రళయము అంటే లయము, ప్రభవం అంటే పుట్టుక, రెండు దాని జరిగినందువల్ల. ఎట్లా? సర్వాణి హవై ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. సమస్త భూతాలన్నీ కూడా ఆకాశస్థుల్యమైన ఆకాశస్వరూపమైన ఆకాశ ఉపమానకమైన పరమాత్మ నుంచే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఒకటి ఏందా? ఆకాశం ప్రత్యస్తంయంతి, మళ్ళీ ఆకాశం అందే లయమవుతూ ఉన్నాయి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అహమస్మద్యయం. నాయందే ఉత్పన్నమవుతున్నాయి, నాయందే ఉంటున్నాయి, నాయందే లయమవుతున్నాయి అనేది బ్రహ్మ యొక్క స్వరూపం చెప్పారు. ఈ రెండు దేని జరిగినాయి? మట్టి అందే పుట్టినాయి, మట్టి అందే ఉన్నాయి, మట్టి అందే లయం ఉన్నాయంటే ఉపాదాన కన్నా చెప్పబడినట్ట లేదా? చెప్పబడినట్టు కదా. తర్వాత యద్ధి యస్మాత్ ప్రభవతి యస్మింశ్చ ప్రలీయతే తస్యోపాదానం ప్రసిద్ధము. దేని ఎందు పుడుతుందో, దేని ఎందు ఉంటుందో, దేని ఎందు లయిస్తుందో అది దానికి ఉపాదాన కారణమని ప్రసిద్ధి. బంగారంలో పుట్టింది, బంగారంలో ఉంది, బంగారంలోనే ఉంగరం లయమైపోయింది. మట్టిలో పుట్టింది, మట్టిలో ఉన్నది, మట్టిలోనే లయమైంది. అంటే దేని ఎందు పుట్టి దేని ఎందు లయ అయితే అది దానికి ఉపాదాన కారణమని మనకు లోకంలో తెలియవస్తుందా లేదా? అట్లా ఆత్మ ఎందు పుట్టింది, ఆత్మలోనే ఉంది, ఆత్మ ఎందే లయమైంది. అంటే ఈ పుట్టిన దానికి పెరిగిన దానికి లయమైన దానికి ఉపాదాన కారణం. ఇప్పుడు పరమాత్మ ఇంకోరు భిన్నంగా ఉన్నారా? పరమాత్మే యథా వైహ్యవాదీనాం పృథివీ. సమస్త ఓషధులకంతా కూడా ఇక్కడ సూక్ష్మత్వం మనం గ్రహించాలి, చాలా ఉంది. ఎందుకంటే వ్రీహ్యవాదీనాం పృథివీ అన్నారు. వ్రీహ్యవాదులకు అంటే ఈ సమస్త వృక్షజాతానికంతా పృథివీ కారణం అన్నారు. సమస్త వృక్షజాతులకు ఆయా బీజం కారణమైందా, పృథివీ కారణమైందా? పృథివీ కారణం అంటున్నారు ఇక్కడ. అది కాదు. సమస్త యథా వ్రీహ్యవాదీనాం పృథివీ. ఎట్లాగా? సాక్షాదితి చోపాదానాంతరాదుపాదానం దర్శయతి ఆకాశాదేవేతి. పృథివీ అందే పుట్టినవి, పృథివీ అందే ఉన్నాయి, పృథివీ అందే లయించినాయి. కారణం ఏదైనా పృథివీ అందు పుట్టినవి. ఇప్పుడు బీజానికి పృథ్వీతత్వ పరమాణువులు కలియక కాకపోతే అది అంకురించడానికి వీల్లేదు కదా. అందుకని పృథ్వీ అందే పుట్టినవి, పృథివీ అందే ఉన్నాయి, పృథివీ అందే మళ్ళీ లయించాయి. అంటే ఇప్పుడు ఉపాదాన కారణం వాటికి పృథివీ అయిందా కాలేదా? అట్లాగే తర్వాత ఉపాదానంత అనుపాదానం దర్శయతి ఆకాశాదేవేతి. అట్లాగే ఇక్కడ కూడా వేరే ఉపాదాన కారణం లేనిదందువల్ల ఆకాశాదేవ ఆకాశం నుంచే అని చెప్పబడినందువల్ల ఉపాదానం కారణం పరమాత్మ అయింది. తర్వాత ప్రత్యస్తమయశ్చ నోపాదానాదన్యత్వ కార్యశ్చ దృష్ట. మరి ఒక దగ్గర పుట్టి ఇంకో దగ్గర ఎక్కడైనా లయమైనట్టు చూసారా? ఇప్పుడు బంగారంలో పుట్టి వెండిలో లయమైనట్టు మనం ఏమైనా చూస్తామా? ఏ కార్యం ఎక్కడ పుడుతుందో అక్కడే లయం అవుతుంది. కాబట్టి ఆ కార్యానికి అదే ఉపాదాన కారణము అని మనకు ఇక్కడ ఆకాశం అందే పుట్టింది, ఆకాశం అందే లయించింది. అంటే ఆకాశం అంటే భూతాకాశం కాదు, పరమాత్మ స్వరూపమైన ఆకాశము. ఆకాశం ఎందు పుట్టింది, ఆకాశం ఎందు లయమైంది. అంటే సమస్త సృష్టిజాత రూప కార్యానికంతా కూడా పరమాత్మే ఉపాదాన కారణమని తెలియవస్తుంది. ఆత్మకృతే పరిణామాతు. ఇంకొక సూత్రం ఏం చెప్తున్నా అంటే ఈ సమస్త హేతు ఆత్మకృతి అంటే ఆత్మ గురించిన ఆత్మ యొక్క ప్రకృతే దీనికి కారణమైన కారణం చేత అన్నాడు. ఇతశ్చ ప్రకృతి బ్రహ్మ. మళ్ళీ ఉపాదాన కారణం ఏంటిది? బ్రహ్మమే. ఎందుకంటావా? యత్ కారణం బ్రహ్మ ప్రక్రియాయాం తదాత్మానం స్వయం అకురుత అన్నాడు. తదాత్మానం యత్ కారణం, ఏదైతే కారణం ఉందో స్వయం తం అకురు తదాత్మానం స్వయం అకురుత, తను తానే చేసుకుంది అన్నాడు. తను తానే అని స్వయంభూ అంటాం కదా. తను తానే చేసుకున్నా అంటే కర్త అయ్యాడు, తానే అయ్యాడు, కర్మ తానే అయ్యాడు లేదా? లో ఒక కార్యం జరిగిందంటే కర్త వేరయ్యాడు, కర్మ వేరయింది. కర్త ఏమో కుమ్మరివాడయ్యాడు, కర్మ ఏమో కుండ అయింది.
తను తానే చేసుకున్నా అంటే కర్త కర్మ రెండు తానే అయ్యాడా అయ్యాడు. తదాత్మానం స్వయం అకురుత ఇత్యాత్మన కర్మత్వం కర్తృత్వం చ దర్శయతి. పరమాత్మే కర్త కూడా అయ్యాడు, కర్మ కూడా అయినందువల్ల ఇప్పుడు మరి ఉపాదానంగా తానే అవుతాడా వేరవుతాడా? తానే కర్త అయ్యాడు అంటే నిమిత్త కారణము, కర్మ అయ్యాడంటే ఉపాదాన కారణము అదా. కర్త అయినందువల్ల నిమిత్త కారణం, కర్మ అయినందువల్ల ఉపాదాన కారణము. దర్శయతి ఆత్మానమితి కర్మత్వం స్వయం అకృతేతి కర్తృత్వం. ఆత్మానం అనేది కర్మ, తన్ను తాను అనేది కర్మ కదా. కుండను అన్నప్పుడు అక్కడ కర్మ అయిందా లేదా? చేసినాడంటే కర్తయ్య లేడా? తన్ను తాను అనేదేమో కర్మ, అకృత అనేదేమో కర్తృత్వము. తన్ను తాను అనేది కర్మ కాబట్టి, కర్తృత్వం అకృత అనేది క్రియ కాబట్టి అధిష్టానము తానే, నిమిత్తము తానే అయ్యాడు, ఉపాదానం కూడా. కథం పునః పూర్వసిద్ధస్య సతః కర్తృత్వేన వ్యవస్థితస్య క్రియమానత్వం శక్యం సంపాదయితం. ఆయన పూర్వమే సిద్ధమై ఉన్నాడు కదా, మళ్ళీ చేసానికి ఎట్లా అవుతుంది? ఆయన ఎప్పుడు కూడా ఆ పుట్టుకతో కొడుకున్నవాడు కాదు కదా. పూర్వసిద్ధమైన ఇదివరకే ఎప్పుడు సిద్ధమయ్యే ఉంది, అది అసిద్ధ వస్తువు కాదు పరమాత్మ. మళ్ళీ ఎట్లాగా చేశాడు అని ఒకవేళ నీవు ప్రశ్న వేస్తావు, తను తాను ఎట్లాగా సృష్టించుకున్నాడని ఒకవేళ ప్రశ్న వేస్తావేమో. పరిణామాదితి బ్రూమః. పరిణామం చెందినందువల్ల చేశాడన్నాం కానీ అపరిణామతత్వాన్ని బట్టి మేము ఆ విషయాన్ని చెప్పడం లేదు. ఇక్కడ పరిణామ రూపం కనిపిస్తుంది కాబట్టి పరిణామాన్ని బట్టి చేశాడనేదాన్ని చెప్తూ ఉన్నాము. పూర్వసిద్ధో అపి తన్న ఆత్మ విశేషేణ వికారాత్మన. పూర్వసిద్ధమైన వస్తువు సిద్ధ వస్తువు కాదు, సనాతనమైంది కదా ఆత్మవస్తువు. అప్పటికప్పుడు పుట్టింది కాదు, పెరిగింది కాదు. పూర్వసిద్ధమే అయినప్పటికీ మనకు ఈ పరిణామ రూపంలో కనిపిస్తుంది కాబట్టి, వికార రూపంలో కనిపిస్తుంది కాబట్టి పరిణామం మాయా మాసాత్మ పరిణమయమాసాత్మనమా ఆత్మానమితి వికారాత్మనాచ పరిణామో మృదాద్యాసు ప్రకృతిషు ఉపలబ్ధ. అందువల్ల పరిణామాన్ని గురించి కనిపిస్తుంది కాబట్టి ఆ మాట చెప్పవలసి వచ్చింది. లేకపోతే ఆయన పూర్వసిద్ధ వస్తువే, సిద్ధించిన వస్తువు కాదు, సనాతనమైన తత్వం కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేక ఒకప్పుడు పుడుతుందనే విషయం అక్కడ రాదు. కానీ పరిణామాన్ని బట్టి ఆ మాట ఔపచారికంగా చెప్పబడింది. ఎట్లాగా? లోకములో వికారాత్మనాచ పరిణామం మృదాద్యాసు ప్రకృతిషు ఉపలబ్ధ. మృదాది ప్రకృతి యందు పరిణామం కనిపిస్తుందా లేదా? మట్టి ఎందు పరిణామం, కుండ, పాల ఎందు పరిణామం, పెరుగు, సువర్ణం ఎందు పరిణామము, నగలు ఎట్లాగైతే కనిపిస్తున్నాయో పరిణామాన్ని బట్టి స్వయం ఇది చ విశేషణ నిమిత్తాంతర అనపేక్షత్వం. స్వయం ఎందుకు చెప్పబడింది అంటే ఆయన చేసేదానికి, ఆయన అట్లా తయారయ్యేదానికి వేరే నిమిత్త కారణము లేదు అని చెప్పేదానికి చెప్పబడిందే. కానీ ఎందుకు స్వయం చెప్పబడింది? ఆయన వికార రూపం ధరించకపోయినప్పుడు స్వయం తను తానే ఆ విధంగా ఆభాస రూపంలో సృష్టి చేసుకున్నాడు అని. తను ఆ రూపం అదే ఆభాస రూపంలో వికార రూపంలో కనిపిస్తుంది అని చెప్పినందువల్ల ఈ విధంగా మేము పరిణామాదితివ పృథక్ సూత్రం. ఆత్మకృతి ఒకటి, లేదు పరిణామాతి, ఇవి రెండు ముక్కలు చేసినట్టు రెండు సూత్రాలు కూడా అవుతుంది. అంటే పరిణామం చెందినందువల్ల అనే ఈ విధంగా కూడా మనము అర్థము చేసుకోవచ్చు అన్నారు. ఎట్లా అంటే పరిణామాదితివ పృథక్ సూత్రం తస్య ఏషో అర్థ. కేవలం పరిణామాత్ అనే సూత్రమే ఉంటే దానికి అర్థం ఏంటి అని ఒకవేళ అడుగుతామో దాని అర్థాన్ని కూడా మేము చెబుతూ ఉన్నాం. ఇతశ్చ ప్రకృతి బ్రహ్మ యత్ కారణం బ్రహ్మణ ఏవ వికారాత్మన అయం పరిణామ. దీనికంతా ఉపాదాన కారణం బ్రహ్మ. ఈ బ్రహ్మము నుంచి వికార రూపమైన ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా కూడా పరిణామం చెంది ఉంది. సామానాధికరణ్యేన ఆమ్నాయతే తచ్చ తెచ్చ అభవత్ నిరుక్తంచ నిరుక్తంత. సమానాధికరణమైనందువల్ల ఉన్నదానికి లేని దానికి ఇంకో రూపంగా చెందినందుకు కూడా ఒకటే అధిష్టానము, ఒకే ఉపదానం అయినందువల్ల అది ఏమైంది అంటే వికార ఉపాదాన కారణముగా చెప్పబడుతుంది. అంటే తెచ్చ అభవతు నిరుక్తంచ అనిరుక్తంచ. ఒకటే వస్తువు సమానాధికారం ఏంటిది? అది సత్తు అంటే ప్రత్యక్షము, అంటే భూమి జల తేజవాయు రూపంలో కూడా అదే ఉంది. తర్వాత
భూమి జలము అగ్ని రూపములో, ఇదేంటిది కనిపించే రూపము. వాయువు ఆకాశము కనిపించే రూపము. ఈ కనిపించే రూపము కనిపించని రూపం అంతా కూడా ఏమైంది, అదే అయి ఉంది అని ఇది ఉక్తంచ అనిరుక్తంచ. ఉక్తం అంటే ఏంటిది, వాక్కు ద్వారా చెప్పబడేది. వాయు మనకు అనుభవ గోచరం అవుతుంది, అది కంటికి కనిపించదు, కాకపోతే స్పర్శేంద్రియానికి అది గోచరం అవుతుంది అనుకోండి. కాబట్టి ఇది అది రెండు కూడా అదే అని చెప్పబడినందువల్ల, ఈ రూపంలో పరిణామం చెందినందువల్ల కూడా ప్రకృతి అంటే ఉపాదాన కారణము పరమాత్మే అని మనకు అవగాహనకు వస్తుంది. ఇంకొక ఉపమానం చెప్తూ ఉన్నాడు, ఇది అందరికందరూ. యోనిశ్చ హి గీయతే, అది కారణమని కూడా, యోని అంటే ఏంటిది, కారణము, కారణమని కూడా చెప్పబడుతుంది. ఇతిశ్చ ప్రకృతి బ్రహ్మ, ఇంకో కారణం చేత కూడా, ఇంకో ఉపమానం చేత కూడా ప్రకృతి అంటే ఉపాదాన కారణము బ్రహ్మమే అని చెప్పబడుతుంది. ఏంటిదా కారణము, యత్ కారణం బ్రహ్మ యోనిరిత్యపి పఠ్యతే వేదాంతేషు కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం అన్నారు కదా. యత్ కారణం బ్రహ్మ యోనిరిత్యపి పఠ్యతే, ఏదైతే కారణం ఉందో అదే యోని అని శబ్దం చేత కూడా చెప్పబడుతుంది. ఎక్కడెక్కడ ఏ ఏ కారణం ఉందో దాన్ని మనం యోని శబ్దం చేత చెప్తున్నారా లేదా. మమ యోనిర్ మహద్ బ్రహ్మ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఎక్కడెక్కడ యోని అంటే ఏంటిది, ద్వారం కదా. అందులో ఏదైతే కారణం ఉందో అదే యోనిత్యపి పఠ్యతే. వేదాంతేషు కర్తారం ఈశం పురుషం, వేదాంతాలలో కూడా కర్త అయి ఉండి, శాసనకర్త అయి ఉండి, పురుష అంటే చైతన్య రూపం ఉన్న తత్వాన్ని యోని, అదే బ్రహ్మము, అదే యోని అని శబ్దం చేత కూడా చెప్పబడుతుంది అన్నారు. వేదాంతాలలో పురుష శబ్దం చేత, తర్వాత ఏంటి కర్త శబ్దం చేత, ఈశ శబ్దం చేత, పురుష శబ్దం చేత, బ్రహ్మ శబ్దం చేత, యోని శబ్దం చేత, ఇన్ని శబ్దాల చేత ఒకటే తత్వం చెప్పబడుతుంది, ఒకటే కారణము చెప్పబడుతుంది. ఇది యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః. యోని శబ్దం వచ్చిందా లేదా అంటే భూతయోని, భూతాలంటే ఈ సమస్త సృష్టికి యోని అంటే కారణము. పరిపశ్యంతి ధీరాః, పరితాపశ్యంతి సమస్త రూపంలో సమస్త ఆకారంలో ధీరులైన వాడు సంస్కారవంతాలు చూస్తున్నారు. ఎవరిని, భూతయోని. అంటే ఇప్పుడు యోని అని శబ్దం చేత ఎవరు చెప్పబడ్డారు, బ్రహ్మం చెప్పబడిందా లేదా అంటే యోని అని శబ్దము బ్రహ్మకు కూడా సమన్వయము అయింది. యోని శబ్దశ్చ ప్రకృతి వచన సమధిగతో లోకే అన్నారు. యోని శబ్దం కూడా ప్రకృతి సంబంధమైంది అని లోకంలో ప్రసిద్ధమైందా లేదా. పరమాత్మ సంబంధం కూడా యోని శబ్దం చెప్పబడింది, ప్రకృతి సంబంధం కూడా యోని శబ్దం లోకం పృథివీ యోనిరి ఓషధి వనస్పతీనాం. ఓషధులకు వనస్పతులకు పృథివీ యోని అంటే కారణం అని చెప్పబడిందా లేదా. అంటే పృథివీ తత్వము లేకుండా అవి ఉత్పన్నం కాదు కాబట్టి ఇప్పుడు ఆయా వృక్షజాతులకు వేరు వేరు బీజం ఉన్నా పృథివీ ద్వారా ఉత్పన్నం అవుతాయి, కానీ పృథివీ లేకుండా ఉత్పన్నమయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు యోని శబ్దం చేత పృథివీ చెప్పబడిందా లేదా, చెప్పబడింది. ఇది స్త్రీయోనేరపి అస్త్యేవం ఆ అవయవద్వారేణ గర్భం ఉపాదాన కారణత్వం అన్నారు. ఇప్పుడు మళ్ళీ స్త్రీలకు సంబంధించిన మూత్రద్వారం కూడా అవయవద్వారేణ గర్భం ప్రత్యుపాదాన కారణం, గర్భం ప్రతి మూత్ర అవయవం కూడా ఉపాదాన కారణం అని చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది, కేవలం మూత్రద్వారమే ఉపాదాన కారణం కాదు. ఎందుకు, రజస్సు లేకుండా గర్భం ఏర్పడడానికి అవకాశము లేదు. అయితే మూత్రావధారం లేకుండా రజస్సు దగ్గరికి వెళ్ళేదానికి కూడా అవకాశం లేదు బీజము. ఎట్లా అయితే పృథివీ తత్తది బీజం ద్వారా వృక్ష ఓషధులకంతా కూడా కారణమైందో అట్లాగే రజస్సు ద్వారా మూత్రస్థానము గర్భానికి కారణమయ్యేదానికి అవకాశం ఉంటుంది. క్వచిత్ స్థానం అవచనోపి యోని శబ్దో దృష్ట, క్వచిత్ స్థానవచనోపి, ఒక్కొక్క దాని స్థానాన్ని గురించి కూడా యోని శబ్దం చేత. ఇన్ని యోని అంటే ఏంటిది, అక్కడక్కడ కారణాన్ని ఒక్కొక్క దగ్గర వాకును కూడా యోని శబ్దం చేత చెప్పేది చూస్తుంది. ఎట్లాగా, యోనిష్ట ఇంద్ర నిషదో అకారి, యోని శబ్దం చేత ఇంద్రుణ్ణి చేశాడు అని. వాక్యశేషాత్వత్ర ప్రకృతివచనాతాం పరిగృహ్యతే యదోర్ణనాభి సృజతే గృహతే చ ఇది ఏవం జాతీయకం. ఎట్లా అయితే వర్ణనాభి సృజతే అంటే సృష్టి చేస్తున్నదో
గృహ్ణతే అంటే లోపలికి తీసుకుంటుందో అట్లాగే ఈ తత్వం కూడా, ఈ బ్రహ్మస్వరూపం కూడా అప్పుడు ఉన్నావంటే ఏంటిది? తాళెపురుగు లోపలికి తీసుకుంటూ ఉంది, బయటికి వదులుతూ ఉంది. అయితే చైతన్యంతోనే నిమిత్త కారణమైంది, శరీరం చేతనో ఉపాదాన కారణమైంది. బయటకు వచ్చిన దారం అంతా కూడా సాలెపురుగుది. అదే జడమా కాదా? జడము. అయితే ఈ శరీరం నుంచి వచ్చింది కాబట్టి ఏ రూపంలో ఉపాదాన కారణం ఉందో అదే రూపంలో కార్యరూపమైన అది అల్లబడిందా లేదా? అట్లాగే చైతన్యం చేతనేమో నిమిత్త కారణమైంది, శరీరం చేతనేమో ఉపాదాన కారణము అయింది. అందుకొరకు ఇక్కడ కూడా తదేవ ప్రకృతిత్వం బ్రహ్మణ ప్రసిద్ధం. అలాగే ప్రకృతిత్వం అయితే ఉపాదాన కారణము బ్రహ్మకు సిద్ధిస్తుంది. యత్ పునరిదముక్తం ఈక్షాపూర్వకం కర్తృత్వం నిమిత్త కారణాశ్వేవ కులాలాది శ్లోకది. పూర్వపక్షం ఏమన్నాడు? ఈక్షాపూర్వకంగా కర్తృత్వం వచ్చింది కాబట్టి కుమ్మరివాడి మలే నిమిత్త కారణమే తప్ప ఉపాదాన కారణం అయ్యేదానికి వీలు లేదని పూర్వపక్షం నిలబెట్టాడు లేదా? దానికి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని? తత్ప్రతి ఉచ్యతే నా లోకవద్ ఇహ భవితవ్యం. లోకంలో ఎట్లాగైతే వేరువేరుగా ఉందో నిమిత్త కారణం వేరుగా ఉంది, ఉపాదాన కారణం వేరుగా ఉంది కదా, అట్లాగే ఇక్కడ కూడా పరమేశ్వరుని విషయంలో ఉండాలనే నియమము లోకంలో ఉండొచ్చుగా. నిమిత్త కారణం వేరైంది, ఉపాదాన కారణం ఏంది, ఇక్కడ కూడా అట్లా ఉండాలని నియమము లేదు. ఎందుకంటే నహి అయం అనుమాన గమ్యోర్థ. ఇది అనుమానం ద్వారా కూడా చెప్పబడే విషయం కూడా కాదు. శబ్దగమ్యత్వాత్ తో అస్య అర్థస్య యథాశబ్దమిహ భవితవ్యం. ఇది శబ్దం ద్వారా గోచరింపబడేది, వేదవాక్యం ద్వారా గోచరింపబడేది కాబట్టి ఆ వేదవాక్యం దేన్ని గురించి ఎలా చెప్తుందో మనం దాన్ని అలాగనే అర్థం చేసుకోవాలి. కానీ లోకానికి కొన్నో సర్వవ్యాపకమైన సర్వశక్తివంతమైన ఈశిత్వ శక్తి కలిగిన తత్వానికి ముడిపెట్టడానికి అవకాశము లేదు. శబ్దశ్చ ఈశ్వరస్య ప్రకృతిత్వం ప్రతిపాదయతి అవోచామా. అక్కడ ఏంటిది? శబ్దం ఏంటిది? ఈక్షితురు ఈశ్వరస్య. ఈశ్వరుడే ఈక్షితు అంటే ఈక్షణ చేసేవాడు, చూసేవాడు. ఏం శబ్దం ఏం చెప్పింది? సా ఈక్ష అని చక్రే. ఏం శబ్దం? నీ శబ్దం, నా శబ్దం, నీ తాతదా నా తాతదా, అది వేద శబ్దము. ఆ వేద శబ్దం మనకు ప్రమాణం కానీ లోకంలో ఉన్న దృష్టాంతం మనకు ప్రమాణము కాదు. తర్వాత ప్రకృతిత్వం ప్రతిపాదయతి ఇది అవోచామా. ఆ ఈశ్వరు ఆ శబ్దం వేద శబ్దం ఏదైతే ఉందో ప్రకృతి అంటే ఉపాదాన కారణాన్నే బోధిస్తుంది అని ఇంతవరకు చెప్పేసి మళ్ళీ చెప్పవలసిన అవసరము లేదు. తర్వాత పునశ్చ ఏతత్ సర్వం విస్తరేణ ప్రతిపక్షం. ఈ విషయాన్ని గురించి చెప్పాలి అంటే ముందు ముందు ఇంకా విషయం వస్తుంది కాబట్టి అక్కడ ఇంకా విస్తారం. ఇప్పుడు చెప్పింది తక్కువ ఉందా ఏంటి? ఆయన నీకు ఇంకా మందబుద్ధి ఒకవేళ ఉన్నట్టయితే ఇంకా విస్తారంగా కూడా మేము ముందు చెప్పబోతున్నాము అని ఇప్పుడు ఏం చేశాడు? అసలు విషయం ఏంది అంటే ఊర్ణనాభిని తీసుకున్నాడు కదా. మాయ తన మాయ కాబట్టి మాయ ఆధారంగా చూసుకుంటాను, ఉపాదానము చైతన్య ఆధారంగా తీసుకుంటే మాయ ఏంటిది? పరమాత్మ యొక్క శక్తి. పరమాత్మ యొక్క శక్తి కాబట్టి కేవలం పరమాత్మ చైతన్యం వికారాన్ని పొందలే, చైతన్యాశ్రితమైన మాయా అని తీసుకున్నాం. ఇప్పుడు మీరు గ్రహించారా లేదా? ఇప్పుడు అమ్మాయి రజస్సులు కానంత వరకు సంతానోత్పత్తికి యోగ్యం అవుతుందా? కేవలం యోని కారణం కాదు, అక్కడ మూత్రేంద్రియం కారణం కాదు, మూత్రేంద్రియం ద్వారా రజస్సు కారణము. అందువల్ల అందుకే కదా ఋతుసమ కాలంలోనే బీజం వెళ్ళినట్టయితే భిన్నం ఏర్పడుతుందని కారణానికి కేవలం ఇక్కడ చైతన్యమే కారణం కాదు, ప్రకృతి ద్వారా చైతన్యం కారణమయ్యేదానికి అవకాశము ఉంటుంది. అందుకొరకు ఈశ్వరుని యొక్క శక్తి ఏంటిది? ప్రకృతి. ప్రకృతి యొక్క పరిణామము అధిష్టాన రూపంలో చైతన్యమో నిమిత్త కారణం ఉంది. ప్రకృతి అని శక్తి కాబట్టి శక్తి రూపంలోనేమో ఉపాదాన కారణం, చైతన్య రూపంలోనేమో అధిష్టాన కారణం. ఎట్లాగైతే సాలెపురుగు శరీరాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉపాదాన కారణమైంది, చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిమిత్త కారణమైందో ఇక్కడ కూడా ప్రకృతి దృష్టి ద్వారా ఉపాదాన కారణము, తర్వాతనేమో చైతన్య కారణం చేతనేమో నిమిత్త కారణము. ఈ ఇంకా చిట్ట చివరి సూత్రం ద్వారా ఈ అధ్యాయాన్ని పరిసమాప్తం, ఈ పాదాన్ని పరిసమాప్తం చేస్తుంది. ఏతేన సర్వే వ్యాఖ్యాత. ఈ ఉపాదాన కారణాన్ని చెప్పినందువల్ల సర్వే అంటే ఎంతమంది పూర్వపక్షం వాళ్ళు ఉన్నారో, వాదులు ఆడుకుంటున్నారో,
గుద్దులాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినట్టు అయింది. ఎంతమంది ఉన్నారు? పరమాణువాదం కొంతమంది, తర్వాతనేమో సహజంగా ఉత్పన్నమైనది కొంతమంది, మరి ఇంకేంటేమో ప్రకృతి ద్వారా వచ్చిందని ఇంతవరకు సాంఖ్యులు వగైరా చెప్పారు కదా, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినట్టే మీరు అవగాహన చేసుకోండి అన్నారు. ఈక్షతీర్ణ శబ్దం ఇదేంటిది? ప్రకృతి గురించి చెప్పింది, సాంఖ్యం గురించి చెప్పింది. ఇత్యారభ్య, ఇది 5వ సూత్రం కదా. మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో 5వ సూత్రం నుంచి మొదలు పెట్టుకొని ప్రధాన కారణవాద సూత్రైరేవం పునః పునరాశంక్య నిరాకృత. ప్రధాన కారణవాదం ఎవరు? సాంఖ్యులు. ఆ ఈక్షతీర్ణ శబ్దం నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు ఎందుకంటే ప్రధానమే కారణం అనుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు చివరికి ఏం చేశాడు? ప్రధానం కారణం కాదు, చైతన్యమే ఉపాదాన కారణము, నిమిత్త కారణం అని నిర్ణయం చేసి చెప్పబడింది. కాబట్టి ఇంతవరకు నిరాకరణ చేసుకున్న తస్య పక్షస్య ఉపోద్బలకాని కానిచిత్ లింగాభాసాని వేదాంతేషు ఆపాతేన మందమతేన్ ప్రతిభాంతీతి. వాళ్ళ యొక్క పక్షాన్ని ప్రధాన కారణవాద సూత్రైరేవం పునఃపునరాశంక్య, వాళ్ళ యొక్క సూత్రం ద్వారా వాళ్ళ యొక్క పక్షాన్ని మాటిమాటికి సందేహాన్ని వెలిబుచ్చి పూర్వపక్షాన్ని చూపెట్టి దానికి నిరాకృత అంటే సమాధానం చెప్పి నిరాకరింపబడింది. అది కాదు ఇది అని. తస్య హి పక్షస్య ఉపోద్బలకాని కాంచిత్ లింగాభాసాని. అక్కడక్కడ లింగం అంటే ఏంటిది? గుర్తు లేదు కారణము. ఆ కారణం వాస్తవిక కారణం కాదు, కారణాభాసము వాస్తవికమైందని కాదని చెప్పి వేదాంతేషు ఉపాతేన మందమతేన్ ప్రతిభాంతీతి. అక్కడక్కడ ప్రకృతి సంబంధంగా ప్రతిపాదిస్తుంది అనే విషయం ఏదైతే ఉందో అది మందమతులకే తప్ప వాస్తవికమైన వాళ్లకు ప్రకృతివాదము లేదా ప్రధానవాదము అది సంభవించదు అనేది కూడా నిర్ణయం చేసి చెప్పబడింది. సచ కార్యకారణ అన్యత్వాభ్యుపగమాతో ప్రత్యాసన